భారత జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జీవో నెంబర్ 3 శరఘాతంగా నిలుస్తోందని కవిత ఆరోపించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. ఈ జీవో ద్వారా మహిళలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. మహిళలకు న్యాయం జరిగే జీవో నెంబర్ 41ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వ్యక్తిగత కారణాలతో చనిపోయిన అమ్మాయిని కూడా కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటుందని ఆమె విమర్శించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నేరెడ్మెట్లోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ తెలిపారు. మహాశ్రీ అన్నపూర్ణేశ్వరుడు కాశీ విశ్వనాథ దేవాలయం ఎన్నో ఏళ్ల చరిత్ర కలది. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ దేవస్థానంలో 3 రోజుల కార్యక్రమం జరుగుతున్నది. నిన్న 7వ తారీఖు అభిషేకము, రుద్రాభిషేకం అన్ని జరిగినాయి. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా మంది భక్తులు అందరూ దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం ఉదయం నుండి కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో ప్రత్యేక పూజలు ప్రారంభమైనాయి. ఇప్పటికే వేలాది సంఖ్యలో స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్శించుకోవడం